హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, చంబా నాకు వ్యక్తిగతంగా చేసిన కీడుకి కూడా నేను అతడిని ద్వేషించాను. ఎందుకంటే నా పురాకృత కర్మఫలం ఇలా అనుభవించాను. అతడి నెపాన అనుకున్నాను, డ్రమ్ముజీ నెపాన అనుకున్నాను. వాళ్ళ చేతుల్లో వాళ్ళు ఇచ్చే పైసలకు ఆశపడి నా ఇంటి వాళ్ళు, నా పొరుగింటి వాళ్ళు, నా బంధువులు, నా మిత్రులు చేసిన అన్ని ద్రోహాలు, నన్ను అన్న మాటలు, అవమానించినవి, ఇవన్నీ కూడా నేను పూర్వజన్మలో ఎప్పుడో ఎవరికో ఏవో చేసి ఉంటాను. ఈ జన్మలో వీళ్ళ రూపేణ అనుభవించాను అనుకున్నానే కానీ నాకు ఆ ద్వేషం లేదు. అది ఉండేటట్లయితే చంబా పట్లే కాదు, నా చుట్టుపక్కల నాతో చేసిన వాళ్ళందరూ నా బంధువులతో సహా వాళ్ళ మీద ఉండాలి కదా. నాకేమీ లేదు. అయితే చంబాని మాత్రం నేను భయంకరంగా దండించాలని కోరుకుంటాను. ఎందుకంటే వాడు మానవత్వానికి ద్రోహి, సమాజానికి ద్రోహి, భావి తరాలకి కరువు తెచ్చిపెట్టేటంత ద్రోహి, కూడు లేకుండా చేసిన ద్రోహి. 30,000 ఎకరాలు 3 పంటలు పండే పచ్చని భూమిని నగరం కోసం అంటూ, రాజధాని కోసము అని అంటూ తీసుకుంటాడా? దాన్ని పాడుబెట్టడానికే తర్వాత వచ్చిన జగన్ 3 రాజధానులు అని అమరావతి పొలాల్ని ఇప్పటికీ అవి వ్యవసాయ యోగ్యం, సాగు యోగ్యం. ఏ రైతు కన్నా బుద్ధి జ్ఞానం ఉంటే మళ్ళీ తిరిగి సాగు చేసుకోవచ్చు. ఒక నగరం హఠాత్తుగా 30,000 ఎకరాల్లో కడతారా? ఒక నగరం అన్నది దాని కేంద్రం నుండి క్రమంగా విస్తరించుకుంటూ పోతుంది. ఒక పరమాణువు లేదా ఒక అణువు విస్తరించుకుపోయినట్టు. అంతేగాని ఒకేసారి 30,000 ఎకరాల్లో కడతారా? కట్టే దమ్ముంటే గ్రాఫిక్స్ ఎందుకుంటాయి? అలాంటి చోట చంబా ఎంత పాపిష్టో, ఆ భూమిలిచ్చిన రైతులు కూడా, వాళ్ళు రైతులు కూడా కాదు, వ్యాపారము పైసల రాక్షసులు. లేకపోతే ప్రాణం లాంటి చేను, చెమట చిందించి పండించే పొలం మరో పండించే రైతుకి గాక భవనాలు కడతాను అనేటటువంటి చంబా లాంటి మోసగాడికి అమ్ముతారా? రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు. అంతే తప్ప రైతులు కాదు. సిగ్గు లజ్జ లేకుండా ఇప్పటికీ వాట్సాప్ గ్రూపుల్లోనూ, దీంట్లో ఇన్స్టాల్లోనూ, ఇంకా టెలిగ్రాముల్లోనూ ఇప్పటికీ అమరావతి రైతు బిడ్డలట. రైతు బిడ్డల మట్టి గడ్డలు కూడా కాదు. మట్టి గడ్డలు అన్న పంటనిస్తాయి. ఇది రాక్షస గడ్డలు, చంబా చంక నాకిన రాక్షస గడ్డలు. అంతేగాని వాళ్ళు రైతులా? రైతైతే పొలాన్ని పండించడానికి అమ్ముతాడు కానీ భవనాలు కట్టడానికి అమ్ముతాడా? ఇప్పుడు మళ్ళీ ఈ చంబా మరో 40,000 ఎకరాలు భూమి సమీకరిస్తాడట. ఎక్కడైనా బీడు భూములు ఉన్న చోట భవనాలు కట్టుకోవాలి. నీళ్లు లేకపోతే పెద్ద చెరువులు తవ్వించుకోవాలి. లేకపోతే నదుల నుండో